చెప్పండి సార్. 2021 మే 14 నా పుట్టినరోజు నాడు జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ మేరకు టీవీ సునీల్ కుమార్, విజయ్ పాల్ నా కులమైన తప్ప ఎస్టీగా పుట్టడం నేరమా, చిన్న వర్గం నుంచి వచ్చి నేను ఐపీఎస్ అవ్వడం కొంతమందికి ఇష్టం లేదా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డెస్టినీ కమ్యూనికేషన్ ఛానల్ న్యూస్ అనాలిసిస్. ఏపీకి సంబంధించిన పోలీసులు బీహార్ వెళ్ళారు, అది కూడా ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడానికి. ఏంటి అని అనుకుంటున్నారా? సరే, మిమ్మల్ని టెన్షన్ పట్టను, కానీ వీడియోలో వెళ్ళే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరే, విషయానికి వస్తే బీహార్ క్యాడర్కి చెందిన 2005 బ్యాచ్కి సంబంధించిన ఐపీఎస్ అధికారి అయిన ఎం సునీల్ కుమార్ నాయక్ అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2021లో అప్పటి ఎంపీ కె రఘురామకృష్ణరాజు అరెస్ట్ మరియు ఆయన్ని కస్టడీలో టార్చర్ పెట్టారని ఆరోపణల కేసులో 2024లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా 2026 ఫిబ్రవరి 23న ఏపీ పోలీసులు పాట్నాలో అరెస్ట్ చేశారు. కానీ పాట్నా కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ తిరస్కరించడంతో సునీల్ నాయక్ విడుదలయ్యారు. సరే, ఇప్పుడు ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సరే, విడుదలైపోయారు కదా అనుకోవచ్చు. ఆయన పెట్టిన ఒక ట్వీట్ ఇప్పుడు దేశం మొత్తం ఒక దుమారాన్ని రేపుతుంది. సో ఆ ట్వీట్లో ఆయన ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. ఆయన ఏమన్నారంటే, నేను ఐఐటి మద్రాసులో చదివా, కష్టపడి ఐపీఎస్గా ఎంపికయ్యాను. సో నా కేటగిరీ రిజర్వేషన్ కేటగిరీ ఎస్టీ లంబాడీ కోటాలో వచ్చిన నా ప్రతిభతోనే ఈ స్థాయి వరకు నేను చేరాను. ముందు జరిగిన ఈ ఆర్ఆర్ఆర్ ఎవరైతే రఘురామకృష్ణరాజు కేసులో నేనే ఫిర్యాదు చేస్తే, కానీ ఇప్పుడు నన్నే నిందితుడిగా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ఇప్పుడు ఈయన్ని ఎవరైతే నిందితుడిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసే ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో అతను ఈ సునీల్ గారికి ఫోన్ చేస్తున్నాడంట. ఈ సునీల్ గారు ఫోన్ ఎత్తట్లేదు. సో వాళ్ళ స్నేహితుడికి ఫోన్ చేసి, వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి బెదిరించాడంట. ఏమని, నువ్వు మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి మీద, టీవీ సునీల్ కుమార్ గారి మీద ఈ నిందన మోపే ప్రయత్నం చేయకపోతే, లేకపోతే వాళ్ళ మీద ఎదురుదాడి చేయకపోతే నేను కేసులో ఇరికిస్తాను అని చెప్పేసి ఆయన వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి బెదిరించారంట. సో ఈయన ఉన్నారంటే ఆర్ఆర్ఆర్ కాల్ రికార్డింగ్ బయటకు వస్తేనే ఎవరు ఈ పని చేశారో తెలుస్తుంది, ఎంతమందిపై ఇలాంటి ఒత్తిడి తెస్తున్నారో మనకు అర్థమవుతుంది, ఎవరెవరిని వీళ్ళు ఇంకా ఇరికించాలనుకుంటున్నారో అది కూడా బయటపడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో కోట్లు విలువైన బంగారు బహుమతులపై విచారణ లేదు, ఇసుక గ్రైనైట్ అక్రమాలపై దర్యాప్తు లేదు, భూమి స్కాములపై విచారణ లేదు, కానీ నన్నే టార్గెట్ చేస్తున్నారు. ఏంటి, నా కులమైన తప్ప ఎస్టీగా పుట్టడం నేరమా, చిన్న వర్గం నుంచి వచ్చి నేను ఐపీఎస్ అవ్వడం కొంతమందికి ఇష్టం లేదా? 2024 ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు, 2021 కేసులో నాకు సంబంధం లేకపోయినా నన్ను లాగారు, నన్ను వాంటెడ్ అని ముద్ర వేశారు. ఈరోజు అధికారులు మా ఇంటికి వచ్చి దొంగతనంగా గోడ దూకి ఏదో పెద్ద హంతకుడిని లేదా టెర్రరిస్ట్ని అరెస్ట్ చేస్తున్నంత హడావుడి చేసి నా తల్లిని కూడా అవమానించారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, విషయం కోర్టులో ఉంది, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపడతాను, న్యాయం కోసం పోరాడతాను అని చెప్పేసి ట్వీట్ చేశారు. సో ఏమవుతుందో చూద్దాం. నిజంగా ఈయన నిర్దోష, లేదా పొలిటికల్ గెయిన్ కోసం, లేదా పొలిటికల్ పవర్ని ఉపయోగించుకొని ఎవరైనా నిజంగానే ఈయన్ని కక్ష పడుతున్నారా, లేకపోతే కులం ఇంకా రూల్ చేస్తుందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, KWY డెస్టినీ కమ్యూనికేషన్స్.